హాయ్ అండి, ప్రసాద్ ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను ఒక అద్భుతమైన వ్యాపార అవకాశాన్ని మీ ముందుకి తీసుకొస్తున్నాను. తృప్తినిచ్చే ఉపాధి అనే ఒక కొత్త కాన్సెప్ట్, ఫుల్లీ గవర్నమెంట్ సపోర్టెడ్, మన రాష్ట్ర ప్రభుత్వంచే పూర్తిగా సపోర్ట్ చేయబడుతున్న ఒక జీవనోపాధిని మీ ముందుకు తీసుకొచ్చాను. దాని పేరే తృప్తి క్యాంటీన్. ఇది మన రాష్ట్ర ప్రభుత్వం చేత మెప్మా సపోర్ట్తో ఫుల్లీ అన్ని అనుమతులు ప్రభుత్వమే ఇస్తూ, మనకి లోన్ ప్రభుత్వమే కల్పిస్తూ, ఎంతో ముఖ్యమైన స్థలము కూడా ప్రభుత్వమే కల్పిస్తూ, అన్ని రకాల సౌకర్యాలతో ఈ విధానాన్ని తీసుకొచ్చింది. దాని పూర్తి వివరాలు తెలుసుకొని అవసరమైన వాళ్ళు దీన్ని వినియోగించుకోవచ్చు. మీకు సొంత హోటల్ కళ ఒక సాకారం చేయగలిగే ఒక అద్భుత అవకాశం అండి ఇది. దీని పేరు తృప్తి క్యాంటీన్. ఈ తృప్తి క్యాంటీన్ అనేది ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే మొదటగా వాళ్ళకి ఉండవలసిన అర్హత ఏమిటంటే, ఇది మహిళలకు మాత్రమే ఇస్తారు. ఆంధ్రప్రదేశ్కి చెందిన మహిళలకు ఇస్తారు. అలాగే వాళ్ళు తప్పనిసరిగా SHG స్వయం సహాయక గ్రూపులు, డ్వాక్రా లేదా వెలుగు గ్రూపుల్లో వాళ్ళు మెంబర్ అయి ఉండాలండి. వాళ్ళకు మాత్రమే దీన్ని మంజూరు చేయడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్ విషయానికి వస్తే, అన్నా క్యాంటీన్ అనేది ఎలా పూర్తిగా ఇవ్వడం జరుగుతుందో అది గవర్నమెంట్ ఫుల్లీ ప్రాజెక్టు. ఇది అలా కాదండి. ఈ తృప్తి క్యాంటీన్ అనేది డ్వాక్రా మహిళలు ఒక గ్రూపుగా కానీ లేదా ఇండివిజువల్గా కానీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. గ్రూప్గా అప్లై చేసుకుంటే చాలా మంచిది, కానీ సభ్యుల మధ్య తగాదాలు వచ్చే అవకాశాలు ఉన్నందున ఇండివిజువల్గా కూడా దీన్ని అలాట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే, వాళ్ళ ఆధార్ కార్డు ఎక్కడుంది, వాళ్ళు SHG సభ్యులుగా ఎక్కడున్నారో ఆ ప్రాంతంలో మాత్రమే అప్లై చేసుకోవాలండి. మనం ఎవరైనా ఎప్పుడైనా వ్యాపారం చేయాలంటే మొట్టమొదటిగా మనం ఆలోచించేది ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా పెద్ద సమస్యగా మనకి ఉంటుంది. అయితే ఇక్కడ మనకి మొత్తం ప్రాజెక్ట్ వ్యయము 13,75,000 వరకు ఉంది. ఈ 13,75,000 రూపాయల్లో 11,50,000 రూపాయల వరకు లోన్ అనేది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా వితిన్ 3-4 డేస్లోనే వాళ్ళు మనకి మంజూరు చేయడం అనేది జరుగుతుంది. ఇందులో మనకి అర్హత గల వారికి 35% సబ్సిడీ అమౌంట్ కూడా అలాట్ చేయబడుతుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అనేది ఇక్కడ అడ్డంకి లేదు. నెక్స్ట్, మనం వ్యాపారం చేయాలనుకుంటే ఇంకో ప్రధానమైన సమస్య, ఈ రోజుల్లో రద్దీగా ఉండే ప్రదేశాల్లో కానీ అవుట్స్కట్స్లో కానీ ఎక్కడ చూసుకున్న స్థలము ప్రధాన సమస్యగా మారింది. చాలా ఎక్కువ రెంట్లు, లీజుకి తీసుకోవాలన్నా చాలా ఎక్కువ అమౌంట్ డిమాండ్ చేస్తుంటారు.
మనకు బిజినెస్ అవుతుందా అవదా అంత అమౌంట్ మనం తెచ్చుకోగలమా లేదా అని చెప్పి మనం బ్యాక్ స్టాప్ వేస్తుంటాం. ఇక్కడ ఉన్న అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, మన ఏరియాలో మనం ఎక్కడైతే పెట్టదలుచుకున్నామో ఆ ఏరియాలో సర్వే చేసి ఎక్కడైతే ప్రభుత్వ స్థలం ఉందో ఆ ప్రభుత్వ స్థలాన్ని మనకి వాళ్ళు కేటాయించడం జరుగుతుంది. పూర్తిగా రెంట్ అనేది ఉండదు. ఆ ప్రభుత్వ స్థలాన్ని మనకి వాళ్ళు గవర్నమెంట్ తరపున కేటాయిస్తారు. కాబట్టి ఎంతకన్నా అద్భుతమైన అవకాశం ఇంకే ఉంటుంది. మనమే ప్రభుత్వ స్థలం ఎక్కడైతే ఖాళీగా ఉందో మనమే సర్వే చేసి అధికారులకు తెలియజేసినట్టయితే మనకి ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. లేదంటే మనం దరఖాస్తు చేసుకుంటే అధికారులే సర్వే చేసి ఆ ఏరియాలో ఎక్కడ అవకాశం ఉంది అనేది చూసి వాళ్ళు స్థలాన్ని మనకి కేటాయించడం జరుగుతుంది. ఇది కొద్ది టైం టేకింగ్ తీసుకోవచ్చు. మనం దరఖాస్తు చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ మన శాంక్షన్ అయినంత వరకు కూడా మనం కొద్ది రోజులు ప్రతిరోజు ఫాలోఅప్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని ఏరియాలో స్టార్ట్ చేశారు. మనకి రీసెంట్గా ఆర్కే బీచ్ ఎదురుగా కూడా స్టార్ట్ చేశారు. మీరు ఎవరైనా చూడాలంటే చూడొచ్చు. చాలా చక్కగా అక్కడ రన్ అవుతుంది. స్వయం ఉపాధి పొందే మహిళలు చక్కగా దీన్ని వినియోగించుకోవచ్చు. అవసరమైన స్థలాన్ని వాళ్ళే కేటాయిస్తారు. అవసరమైన మూలధనం క్యాపిటల్ అనేది లోన్ ద్వారా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, మనకి ఈ క్యాంటీన్కి అవసరమైన కంటైనర్ చూడండి, ఇక్కడ ఉంది కంటైనర్ అండి. ఈ ఫోటోలో ఉంది, రౌండప్ చేసి ఉంది. అదొక కంటైనర్. ఆ కంటైనర్ మనకి వస్తుంది. అందులో మొత్తం కిచెన్ ఎక్విప్మెంట్ మొత్తం కూడా అందులో ఉంటుంది. దీనికి అవసరమైన ప్లేసు కనీసం 312 అడుగుల నుంచి 400 అడుగుల వరకు కూడా అవసరం ఉంటుంది. ఆ ఏరియాలో మనం రెఫర్ చేస్తే కంటైనర్ డైరెక్ట్గా వస్తుంది. ఆ కంటైనర్లో మొత్తం ఎక్విప్మెంట్ మొత్తం ఉంటుంది. ఇది ఆల్రెడీ ప్రారంభించిన మహిళలు ఏమంటారో ఒకసారి చూద్దాం వాళ్ళ మాటల్లో. నమస్కారం, నా పేరు వెలువెల్ల నాగలక్ష్మి. నేను జాగృతి గ్రూపులో నంబర్ని. మాది కనాలండి. నేను లోగడ టిఫిన్ బండి రన్ చేశాను సార్. అది కొంచెం ఇబ్బందికరంగా ఉండి తీసేయాల్సి వచ్చింది. తర్వాత ఏదన్నా ఏర్పాటు చేసుకుందాం అనుకుంటే ఇన్కమ్ డబ్బులు లేక ఆగిపోయాము. మా సిఓ సరోజిని మేడం గారు తృప్తి క్యాంటీన్ ఒకటి మన జనానికి ఇచ్చారు అని చెప్పారు గ్రూపులో. నేను తీసుకుంటాను మేడం, మాకు ఇప్పగలరా అని అడిగాము. మున్సిపాలిటీ వాళ్ళతో మెప్మా వాళ్ళతో మాట్లాడి మా మేడం అది మాకు ఏర్పాటు చేయడం జరిగింది. మున్సిపాలిటీ కమిషనర్ గారు స్థలము అవన్నీ చూపించి మాకు చాలా మేలు చేశారు. అలాగే ఇది పెట్టుకున్నాక మాకు చాలా బాగానే ఉంది. మాకు నెలకు వచ్చేసి 7 లక్షల వరకు టర్నోవర్ జరుగుతుంది. ఈ అవకాశం మాకు ఇప్పించిన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం సార్, నా పేరు కళ్యాణి. నేను సీతారామమ్మ గ్రూప్ నుంచి వచ్చాను సభ్యురాలి కింద. నాకు ఎప్పటి నుంచో క్యాంటీన్ పెట్టాలని అనుకుంటున్నాను, కానీ అమౌంట్ గురించి ఆలోచించి వెనక్కి తగ్గాము. దానికి కారణంగా ఆర్పీ గారు చెప్పారు ఫ్రీ క్యాంటీన్ గురించి. దాని గురించి అని వెళ్ళి విఎంసీలో మాట్లాడాము. విఎంసీలో కమిషనర్ గారు చక్కగా మాకు ఇలా స్థలాన్ని ఏర్పాటు చేశారు. క్యాంటీన్ గురించి చెప్పి దాని క్యాంటీన్ ఏర్పాటు చేసి మాకు స్థలాన్ని ఇచ్చారు. దానికోసం వాటరు, డ్రైనేజీ కలెక్షను అన్నీ ఫ్రీగా అందించారు మాకు.
ఎటువంటి గ్యారంటీ లేకుండా మాకు 11 లక్షల రూపాయలు లోన్ ఇప్పించారు. దానికి కారణంగా మేము క్యాంటీన్ చాలా ఇదిగా రన్నింగ్ చేసుకుంటున్నాము. మాకు నెల 6 లక్షల రూపాయలు టర్న్ ఓవర్ అవుతుంది. దానికి కారణంగా సీఎం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. విన్నారు కదండి, మన మహిళలు ఎంత చక్కగా ఎంత ఆత్మవిశ్వాసం సంతోషంగా చెప్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నారు. ఈ స్కీమ్ ద్వారా ఏమిటి మనం బెనిఫిట్ అంటే, ఫుడ్ బిజినెస్ అనేది ఎప్పుడు డిమాండ్ ఉండే మంచి బిజినెస్, మినిమం గ్యారంటీ ఉన్న బిజినెస్. వాళ్ళు మనకి సర్వే చేసేటప్పుడు కూడా అక్కడ బిజినెస్ అవుతుందా అవ్వదా చూసి మనకి శాంక్షన్ చేయడం జరుగుతుంది. రద్దీగా ఉండే ప్రదేశాల్లో లేదా రోడ్ సైడ్ ఎక్కడైనా మనం పెట్టుకోవచ్చు, అవసరమైతే హైవేలో పెట్టుకోవచ్చు. టోల్ గేట్స్ దగ్గర కూడా దీనికి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ప్లేస్ కేటాయిస్తారు మనం కావాలనుకుంటే. ఇక్కడ ఫుడ్ బిజినెస్లో ముఖ్యమైనది ఏంటంటే ప్లాస్టిక్ అనేది పూర్తిగా నిషేధం. తృప్తి క్యాంటీన్లు ఎక్కడ కూడా ప్లాస్టిక్ ఉపయోగించరు. ఇక్కడ టీ కప్పులు కూడా ఆర్గానిక్ మెథడ్లో మహిళలు తయారు చేస్తుంటారు. స్వయం సహాయ సంఘ మహిళలు తయారు చేసిన కప్సే కూడా ఇక్కడ వాడడం జరుగుతుంది. ఇది కంటైనర్ అండి. మొత్తం ఎక్విప్మెంట్ మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అది 11 లక్షల రూపాయల్లోనే అంతా కూడా ఎక్విప్మెంట్ వస్తుంది. మనం గమనిస్తే మీదన వాటర్ ట్యాంక్ కూడా ఉంది. ఎందుకంటే ఈ బిజినెస్లో మనకు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది, ఏ ప్రదేశంలోనైతే తృప్తి క్యాంటీన్ ప్రారంభించదలిచామో ఆ ప్రదేశంలో వాటర్ సప్లై, కరెంట్, డ్రైనేజ్ అనేవి కరెక్ట్గా ఉంటేనే శాంక్షన్ చేస్తారండి. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే కస్టమర్లకు ఇబ్బంది లేకుండా చూసుకుంటారు. అందుకే మనకి మీదన వాటర్ ట్యాంక్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఇంకో విషయం చూస్తే, ప్లేసు అనేది మనం ముందుగా ఎక్కడైనా సర్వే చేసి వాళ్ళకి చెప్తే మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి దాన్ని శాంక్షన్ చేయడం జరుగుతుంది. మున్సిపల్ కమిషనర్ లేదా మెప్మా అధికారులు విజిట్ చేసి ఇక్కడ బిజినెస్ అవుతుంది అని భావిస్తే వాళ్ళు వెంటనే శాంక్షన్ చేస్తారు. దీనికి ఈ కంటైనర్ సప్లై చేసే ఈ తృప్తి క్యాంటీన్ డిజైన్ చేసే టీం ఒకటి ఉందండి. వాళ్ళు కూడా ఫాలోఅప్ చేస్తారు. మనం అప్లై చేసిన తర్వాత వాళ్ళు శాంక్షన్ చేశారా లేదా అనేది. ఇంకా లోన్ విషయానికి వస్తే 11 లక్షల రూపాయల లోన్ వితిన్ 3 డేస్లోనే శాంక్షన్ అయిపోతుంది. దీనికి ముఖ్యంగా ఉండవలసింది ఏంటంటే సిబిల్ స్కోరు కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే కొలటరల్ లేకుండా, అంటే ఎటువంటి హామీ లేకుండా లోన్ మంజూరు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చూసేది కేవలం ఆ డ్వాక్రా మహిళకు సిబిల్ ఉందా లేదా అనేది చూడడం జరుగుతుంది. సిబిల్ ఉందంటే వితిన్ 3 డేస్లోనే లోన్ శాంక్షన్ చేస్తారు. చక్కగా క్యాంటీన్ ఓపెన్ చేసుకొని రన్ చేసుకోవచ్చు. చాలా చక్కగా డిజైన్ చేసి ఉంది చూడండి. మన పేపర్లో పడింది ఇది. సంతృప్తిగా తినండి. తృప్తి క్యాంటీన్ల గురించి వచ్చింది పేపర్లో. సంతృప్తిగా తినండి, డ్వాక్రా గ్రూప్ సభ్యులతో రుచికరమైన ఆహారం. P4 విధానంలో భాగంగా వీటిని శాంక్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఈ తృప్తి క్యాంటీన్లు అనేవి చక్కగా ప్రారంభించవచ్చు. మనకు వ్యాపారం చేయడానికి అవసరమైన అవరోధాలను ప్రభుత్వం తరపు నుంచి మనం పొందుతున్నాం. మనకు అవసరమైన GST కానీ
ఫుడ్ లైసెన్స్, పసి లైసెన్స్ కానీ అన్ని అనుమతులు కూడా గవర్నమెంట్ సపోర్ట్తో మనకి వేరంగా వస్తాయి. కాబట్టి మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నేను ఇంకా ఫుల్ లెంత్ వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ లెంత్ ఎక్కువైపోద్ది కాబట్టి నేను పూర్తిగా చెప్పట్లేదు. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. ఒక ఏరియాకి ఒకటే అనే నినాదం ఏం లేదు. దగ్గరగా కూడా ఈ క్యాంటీన్లని మంజూరు చేయడం అనేది జరుగుతుంది. అంటే మరీ దగ్గర కాదండి, మినిమం ఒక 3 కిలోమీటర్స్ రేడియన్స్లో. అది కూడా అక్కడ బిజినెస్ అవుతుంది. పెద్ద సిటీ అంటే అక్కడ ఇస్తారు, చిన్న సిటీస్కి అయితే ఇవ్వరు. ఇది అన్ని ఏరియాల్లో అన్ని జిల్లాల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు మొదటగా చేయవలసింది ఏంటంటే మీరు దరఖాస్తు పెట్టాలి. మీరు దరఖాస్తు పెట్టే ముందే ప్లేస్ని ముందు మీరు ఐడెంటిఫై చేస్తే మీరు దరఖాస్తు చేసేటప్పుడే ఆ ప్లేస్ విషయం కూడా మెన్షన్ చేయొచ్చు మెప్ప అధికారులకి. వాళ్ళు కూడా ఒకసారి దాన్ని సర్వే చేస్తారు. సర్వే చేసి ఆ ప్లేస్ ఉంటే వెంటనే మనకు అవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఆ ప్లేస్ కాదు, మన ఓన్ ప్లేస్ ఉంది లేదా మన తాలూకు ప్లేస్ ఉంది, మనకు అవసరమైన చోట ప్రభుత్వ స్థలం లేదు కానీ ప్రైవేట్ స్థలం ఉందో అనుకుంటే మనం రెంట్ పే చేసుకోవాల్సి ఉంటుంది. అలా అయితే కూడా శాంక్షన్ చేస్తారు, కానీ రెంట్ మనం పే చేసుకోవాలి. అవకాశం ఉన్నంత వరకు ప్రతి ఏరియాలో ఉన్న గవర్నమెంట్ ప్లేస్లు ఉన్నాయి. చూడండి, రోడ్ సైడ్ చక్కగా పెట్టుకున్నారు. రోడ్డుకి ఆ వైట్ లైన్ ఉంది కదండి, ఆ వైట్ లైన్ నుంచి ఒక 10 అడుగుల దూరము ప్లేస్ ఉన్నా కూడా ఇవ్వడం జరుగుతుంది. చక్కగా డిజైన్ చేశారు. ఇందులో మనం తృప్తి క్యాంటీన్ని 2 పార్ట్స్గా కూడా డివైడ్ చేసుకొని, ఒక పార్ట్లో ఫుడ్ ఐటమ్, ఇంకో పార్ట్లో ఇంకా మనం పాన్ షాప్ లాగా కొబ్బరి బొండాలు లేదా ఐస్ క్రీమ్స్ పార్లర్ ఇలాగ ఏదైనా పెట్టుకున్నా కూడా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టమేని. ఇది ఇంకో విషయం ఏంటంటే 24 అవర్స్ కూడా రన్ చేసే అవకాశం ఉంది. 24 అవర్స్ కూడా రన్ చేసుకునే అవకాశం గవర్నమెంట్ కల్పించడం జరిగింది. కాబట్టి ఎవరు ఆలస్యం చేయకుండా అవకాశం ఉన్నవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మొదటగా ఎవరైతే అప్రోచ్ అవుతారో వాళ్ళకే ఇవ్వడం జరుగుతుందండి ఈ క్యాంటీన్లు అనేవి. వేరే వాళ్ళకి వెళ్ళిన తర్వాత మనం బాధపడితే మరి ఇంకా అక్కడ మనకి లాభం లేదు. కాబట్టి ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వాళ్ళ పేరు మీద మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి సిబిల్ ఉండాలి. సిబిల్ స్కోర్ ఉంటే లోన్ అనేది వేరంగా వాళ్ళే మంజూరు చేస్తారు. మనం ఎక్కువగా తిరగవలసిన అవసరం లేదు. కాబట్టి అందరూ ప్రయత్నించండి. ఇంకా ఫుల్ డీటెయిల్స్ అవసరమైతే నేను వేరే వీడియో కూడా చేస్తాను. ఇది మనం ఉన్న చోటనే ఉపాధి పొందే అద్భుతమైన అవకాశం. కాబట్టి అందరూ వినియోగించుకోండి. అవసరమైన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇది కంటైనర్ కాబట్టి ఈ ఏరియాలో మన బిజినెస్ అవ్వలేదంటే వేరే ఏరియాకు కూడా ఈజీగా షిఫ్ట్ చేసుకునే అవకాశం కూడా ఉందండి. డోంట్ వరీ. బిజినెస్లో మనతో పాటు పనిచేసిన వాళ్ళకి మనకి కూడా ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి అందరూ హ్యాపీగా ప్రారంభించుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పూర్తి వివరాలు కావాలంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నమస్కారం సార్, నా పేరు కళ్యాణి. నేను సీతారామమ్మ గ్రూప్ నుంచి వచ్చాను సభ్యురాలి కింద. నాకు ఎప్పటి నుంచో క్యాంటీన్ పెట్టాలని అనుకుంటున్నాను, కానీ అమౌంట్ గురించి ఆలోచించి వెనక్కి తగ్గాము. దానికి కారణంగా ఆర్పీ గారు చెప్పారు ఫ్రీ క్యాంటీన్ గురించి. దాని గురించి అని వెళ్ళి విఎంసీలో మాట్లాడాము. విఎంసీలో కమిషనర్ గారు చక్కగా మాకు ఇలా స్థలాన్ని ఏర్పాటు చేశారు. క్యాంటీన్ గురించి చెప్పి దాని క్యాంటీన్ ఏర్పాటు చేసి
మాకు స్థలాన్ని ఇచ్చారు. దానికోసం వాటరు, డ్రైనేజీ కలెక్షను అన్నీ ఫ్రీగా అందించారు. మాకు ఎటువంటి గ్యారంటీ లేకుండా మాకు 11 లక్షల రూపాయలు లోన్ ఇప్పించారు. దానికి కారణంగా మేము క్యాంటీన్ చాలా ఇదిగా రన్నింగ్ చేసుకుంటున్నాము. మాకు నెల నెల 6 లక్షల రూపాయలు టర్న్ ఓవర్ అవుతుంది. దానికి కారణంగా సీఎం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు.